భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 111, 12వ పేజీ. మళ్ళీ బంధువుల మధ్య 20వ చాప్టర్. అంతసేపు మహర్షి చిరునవ్వుతోనే ఉన్నారు. తమ్ముడు ఆశ్రమంలో కొన్నాళ్ళున్నాడు. మహర్షి ఈ బంధాలకు అతీతులని గ్రహించాడు. అక్కడే ఉండి వారికి సేవ చేస్తానని, ఇతర విధాల సహాయపడతానని అన్నాడు. అందుకు మహర్షి అంగీకరింపనందున నాగసుందరం స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ తరువాత సంవత్సరాలలో మహర్షి తల్లి అళగమ్మాళ్, ఇతర బంధువులు వారి దర్శనానికి వస్తూ ఉండేవారు. ఒకసారి ఆమె కాశీయాత్రకు వెళ్తూ కుమారుడిని చూడడానికి వచ్చారు. 1914లో ఆమె తిరుపతి యాత్ర నుండి తిరిగి వెళ్తూ తిరువణ్ణామలైలో ఆగి విరూపాక్ష గుహ వద్ద స్వామి ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపారు. అప్పుడు ఆమెకు తీవ్రమైన జబ్బు చేసి 2-3 వారాలు చాలా బాధపడ్డారు. మహర్షి తనకేమి సంక్రమించినా లెక్క చేయరు, కానీ ఇతరులకు బాధ కలిగితే ఎంతో శ్రద్ధ చూపుతారు. అందులోనూ తల్లి విషయంలో ఆయనకు 2 రకాల రుణాలు. ఒకటి సామాజిక ధర్మం, రెండవది తన చిన్నతనంలో ఆమె తనపై చూపిన ఆదరణకు రుణం తీర్చుకోవడం. ఆమెకు నిరుపమానమైన ఓర్పుతో శ్రద్ధతో సేవ చేశారు. ఆమె జబ్బు తీవ్రమైనప్పుడు తమిళంలో ఒక కవిత వ్రాశారు. ఆ కవిత సారాంశం ఇది: నా ఆశ్రయమా అరుణాచల భవరోగహరణ, నా తల్లి బాధను ఉపశమింపచేయు తండ్రి మృత్యుంజయ. నా ఆశ్రయమా, నా తల్లిని అనుగ్రహించి మృత్యువు నుండి రక్షించు. అయినా పరిశోధిస్తే మృత్యువేమిటి? అరుణాచల జ్ఞానజ్యోతి, నా తల్లిని నీ జ్యోతితో పరివేష్టించి నీలో ఐక్యం చేసుకో. ఇకపై ఆమెకు దహన సంస్కారం ఎందుకు? అరుణాచల మాయా సంహారక, నా తల్లి చిత్తభ్రమను తొలగించుటకు ఆలస్యమేలా? విధివ్రేటుల నుండి ఆశ్రితులను తల్లివలే నీవు తప్ప రక్షించువారు ఎవరు తండ్రి? అంటూ రమణులు తన తల్లి గురించి